భేటీ ముగిసింది. ప్రస్తుతం ఈ భేటీకి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు విజయవాడ నుంచి లైవ్ లో పూర్తి సమాచారం అందిస్తారు. మధు చెప్పండి, కేంద్రం నుంచి పిలుపు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందా? అలాగే మంత్రివర్గంతో చర్చించిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? శిరీష, మొత్తంగా ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి కీలక దశ చేరుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేము, దానికి సమానమైన ప్యాకేజ్ ఇస్తామని కేంద్ర పెద్దలు పదే పదే చెప్పిన నేపథ్యంలో అదంతా కూడా మొత్తంగా ఒక కీలక దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. 2 రోజులుగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరుపుతున్న కేంద్రంలోని పెద్దలు దీనికి సంబంధించి ఒక తుది కసరత్తుకు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయంలో దీనికి సంబంధించి హోంశాఖ అధికారులు, అదేవిధంగా ఫైనాన్స్ అధికారులు వీరంతా కూడా సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ప్యాకేజీకి సంబంధించిన కసరత్తు కూడా జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం కొన్ని షెడ్యూల్ని కూడా ఆయన మార్చుకోవడం జరిగింది. వెలగపూడి పర్యటన కూడా రద్దు చేసుకొని ఢిల్లీలో ఏం జరుగుతుందో ఆయన ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన ఈరోజు ఉదయం అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ కావడం జరిగింది. అయితే మధ్యాహ్నం 1 గంట తర్వాత కేంద్రం ఏమనుకుంటుంది, కేంద్రం ప్యాకేజీ ఏ విధంగా ఇవ్వబోతుంది, దాంట్లో ప్రతిపాదనలు ఏమున్నాయి, వాటన్నిటి మీద కూడా ఈరోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత తెలిసే అవకాశం ఉంది. దాని తర్వాత ఆ ప్రతిపాదనలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వానికి కూడా సంతృప్తికరంగా ఉన్న తర్వాతనే దాని మీద స్పందించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టుకొని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంయుక్తంగా ఈ ప్యాకేజీకి సంబంధించిన ప్రకటన చేయాలని కేంద్రం భావిస్తోంది. అందుకు సంబంధించి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా కొద్దిసేపు క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఢిల్లీకి రావాలని చెప్పినప్పటికీ కూడా ఆయన సున్నితంగా దాన్ని తిరస్కరించినట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మొత్తంగా ఒక 9 డిమాండ్లను కేంద్రం ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉంచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక 9 డిమాండ్లను కేంద్రం ముందు ఉంచారు. వాటిని ఒప్పుకుంటే తాను ఢిల్లీకి రావడానికి అభ్యంతరం లేదని చెప్పారు. అందులో ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదాతో పాటుగా రైల్వే జోను, అదేవిధంగా పోలవరం పూర్తిగా నిర్మాణం, రాజధాని నిర్మాణం, అదేవిధంగా మరొక కీలకమైన అంశం పారిశ్రామిక రాయితీలు. వీటన్నిటికీ కూడా కేంద్రం ఒప్పుకున్న తర్వాత అసెంబ్లీ సీట్ల పంపు కూడా ఉంది. మొత్తం ఈ అంశాల మీద కేంద్రం ఒప్పుకుంటే తాను ఢిల్లీకి రావడానికి తనకు అభ్యంతరం లేదని చంద్రబాబు నాయుడు చెప్పినట్లు సమాచారం. కానీ ఇప్పటివరకు కూడా ప్రత్యేక హోదా, అదేవిధంగా రైల్వే జోన్, ఈ 2 అంశాల మీద కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. మిగతా 7 అంశాల మీద కేంద్రం ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ రైల్వే జోన్ అనేది ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ 2 రాష్ట్రాలు అభ్యంతరం చెప్తున్న నేపథ్యంలో విశాఖకు రైల్వే జోన్ ఇవ్వకుండా విజయవాడకి ఇవ్వచ్చని కొన్ని ఫీలర్స్ కూడా పంపిస్తూ ఉన్నారు. అయితే విశాఖ రైల్వే జోన్ తమిళనాడు, అదేవిధంగా 2-3 రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయని చెప్పి ప్రత్యేక హోదాకి అడ్డుపడుతున్నారు. అదేవిధంగా ఈ ఒడిశా, ఛత్తీస్గఢ్ అడ్డుపడుతున్నాయని చెప్పి రైల్వే జోన్కు కూడా ఇవ్వకపోవడం సరికాదని చెప్పి చంద్రబాబు నాయుడు కేంద్రంతో విభేదించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ 2 డిమాండ్లపై కూడా స్పష్టత వచ్చిన తర్వాతే ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఢిల్లీలో ఉన్న పెద్దలందరినీ కలుస్తున్నారు. కలిసిన తర్వాత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మళ్ళీ వెళ్లి చర్చలకు సంబంధించిన సమాచారాన్ని అక్కడికి చేరవేయడం, అక్కడి నుంచి నేరుగా మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి అక్కడ ఏ విధంగా చర్చలు జరుగుతున్నాయి అనేది చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఆయన ఈరోజు కూడా విజయవాడ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. విజయవాడ వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడుతో సుజనా చౌదరి కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలో జరుగుతున్న చర్చల సారాంశాన్ని ఫోన్లో వివరించినప్పటికీ కూడా నేరుగా ఆయన కలిసి దీని మీద స్పందించే అవకాశం ఉంది. మొత్తంగా 3 గంటల తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రానికి రాబోయే ప్యాకేజీ కావచ్చు, దాంట్లో వివరాలన్నీ కావచ్చు, దానికి సంబంధించిన సమాచారం పూర్తిగా అధికారికంగా కేంద్రం వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి ఈ డిమాండ్లను చెప్పిన తర్వాత ఒప్పుకుంటేనే ఢిల్లీకి వెళ్లాలని చెప్పి చంద్రబాబు నాయుడు భావిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రకటన ఏ విధంగా ఉండబోతుంది అన్నది ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆయన టీచర్స్ డే సెలబ్రేషన్స్లో ఉన్నారు. అక్కడి నుంచి కూడా ఆయన పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయన మరి కాసేపట్లో విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చి ఇక్కడి నుంచి అందుబాటులో ఉన్న మంత్రులు, సీనియర్ నేతలతో భేటీ అవుతా ఉన్నారు. ఢిల్లీ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ కూడా పిఎంఓ నుంచి ఏదైతే సమాచారం వస్తుందో దాన్ని పూర్తిగా చూసిన తర్వాతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించే అవకాశం ఉంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ మధు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ సిద్ధమైంది. హోదా అనే మాట ఎత్తకుండా ప్రత్యేక కేటగిరీ హోదా కింద ఇచ్చే ప్రయోజనాలన్నీ ప్యాకేజీలో చేర్చింది. ప్యాకేజీపై వారం రోజులుగా
కేంద్రం చేస్తున్న కసరత్తు ఒక కొలిక్కి వచ్చింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, మరో మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీలో సమగ్ర ప్రకటన చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు నార్త్ బ్లాక్లోని అరుణ్ జైట్లీ కార్యాలయం వేదికగా ఈ ప్రకటన వెలువడుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక హోదా అన్న పేరు మినహా అన్ని ప్రయోజనాలను ఏపీకి అందించేలా కేంద్రం పక్కా ప్యాకేజీని సిద్ధం చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో పాటు నాడు ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీలు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రెవెన్యూ లోటు భర్తీ, పోలవరానికి సహాయం, రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల గురించి కూడా ప్యాకేజీలో ప్రస్తావించనున్నారు. ప్రత్యేక హోదా వల్ల కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు ఇచ్చే నిధుల్లో 90% నిధులు గ్రాంట్లుగా లభించనున్నట్లు సమాచారం. ప్యాకేజీపై తిరుపతి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.